ఎక్లాన్ ఫామ్ లో మనం జనరల్ గా సపోజ్ ఒక 3x3 మ్యాట్రిక్స్ అంటే ఎక్లాన్ ఫామ్ ఉపయోగించుకుని we can solve square or rectangular matrix, square or rectangular matrices. ఎక్లాన్ ఫామ్ ఉపయోగించుకుని స్క్వేర్ మ్యాట్రిక్సే కాదు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. దగ్గరగా ఎక్లాన్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే గాస్ జోర్డాన్ మెథడ్ లాగే ఉంటుంది. అయితే ఎక్లాన్ ఫామ్ కి గాస్ జోర్డాన్ మెథడ్ కి డిఫరెన్సెస్ ఏంటంటే గాస్ జోర్డాన్ మెథడ్ లో మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ క్రియేట్ చేస్తాం లైక్ 100 0100. బట్ ఇక్కడ ఎక్లాన్ లో ఏంటంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ క్రియేట్ చేయగానే జీరోలు తెప్పిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A1 A2 A3 A4 A5 and A6 A7 A8 and A9. ఇది ఇక్కడేమో B1 and B2 and B3 ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకుందాం. సపోజ్ ఈ ఎక్లాన్ ఫామ్ లో ఏం చేస్తామంటే మనం ఈ A1 ఉపయోగించుకుని స్టెప్ 1 ఈ A1 యూజ్ చేసి ఈ 2 ప్లేసెస్ లో జీరోలు ప్లాన్ చేస్తాం. స్టెప్ 1 make them 0, make it zeros. దీనికోసం ఏం చేయాలి? యూజ్ R1. ఈ R1 లో ఉన్న A1 ఉపయోగించి దీని కింద ఎలిమెంట్స్ ని జీరోలు చేయాలి. అంటే ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ ఉపయోగించి అది 1 ఉన్నా పర్లేదు, ఇంక నెంబర్ ఎంత ఉన్నా పర్లేదు, A1 అనే ప్లేస్ లో నెంబర్ ఎంత ఉన్నా పర్లేదు, ఆ నెంబర్తో మనకి పని ఏం లేదు. ఆ నెంబర్ యూజ్ చేసుకుని A4 and A7 ని మనం జీరో చేయాలి. దీనికోసం A1 ని వాడాలి. సో యూజ్ R1, మేక్ ఇట్ జీరోస్. నెక్స్ట్ అది స్టెప్ 1. స్టెప్ 2 ఏం చేయాలంటే స్టెప్ 2 A5 ఉపయోగించుకుని A8 ని జీరోలు చేయాలి. దీన్ని జీరో చేయాలి. ఓకే. సో దిస్ ఈస్ స్టెప్ 2. దీనికోసం ఏది యూజ్ చేయాలంటే యూజ్ R2. ఓకే. అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ వదిలేస్తాము. ఇంకా దీని కింద ఎలిమెంట్స్ అసలు లేవుగా మనకి ఇంకా ఏదైనా చేయడానికి. ఆ డయాగోనల్ ఎలిమెంట్స్ కింద వాటిల్ని జీరోలు ప్లే చేస్తాం. అంటే లోయర్ ట్రయాంగిల్ వచ్చేలాగా మనం వర్కౌట్ చేస్తాం. ఇలా చేయటాన్నే ఎక్లాన్ ఫామ్ అని పిలుస్తారు. ఈ ఎక్లాన్ ఫామ్ లో ఒక మ్యాట్రిక్స్ యొక్క సొల్యూషన్ ఎట్లా చేయాలి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు వీటిల్లో ఏది ఎక్లాన్ ఫామ్ ఉంది అని అడుగుతున్నాడు. వీటిల్లో క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ ఆర్ ఇన్ రో ఎక్లాన్ ఫామ్?
which are a reduced row echelon form. సరే ఓకే చెప్పలేకపోతే ఓకే ఈ సిస్టమ్ కాపీ చేసుకోండి ఏంటి సార్ థర్డ్ వాటిలో ఏం పర్లేదు ఇది రాయండి మనకి ఐ కాదు అడిగేది వాడు ఏగా క్వశ్చన్ రాయండి x1 ఇవ్వలేదు x2 + 5x3 x2 + 5x3 x2 + 5x3 okay is equal -4 x1 + 4x2 + 3x3 is equal -2 2x రాసాను సార్ ఓకే ఒకసారి ఆ ఈక్వేషన్స్ చెప్పండి x2 ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు x2 + 5x3 + 5x3 is equal to -4 -4 next x1 x1 + 4x2 + 4x2 + 3x3 + 3x3 is equal to -2 -2 2x1 2x1 + 7x2 + 7x2 + x3 + x3 is equal to -2 -2 ఓకే ఇప్పుడు దీనికి మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాద్దాం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ లేదు కాబట్టి x1 లేదు కాబట్టి 0 తర్వాత 1 తర్వాత 5 తర్వాత -4 తర్వాత 1 4 3 -2 తర్వాత 2 and 7 1 and -2 ఓకే ఓకే ఇప్పుడు దీనిలో ఈ సిస్టమ్స్ లో ఈ ఫస్ట్ రో అంతా కూడా ఒక ఈక్వేషన్ ఇండికేట్ చేస్తుంది కానీ అక్కడ మనకి ఏముండాలి అంటే సమ్ అదర్ నెంబర్ ఉండాలి అదర్ దాన్ 0 ఉండాలి కానీ 0 ఉంది కాబట్టి మనం ఎక్స్చేంజ్ చేద్దాం ఏం చేద్దాం అంటే జస్ట్ రోస్ ని అటు ఇటు మార్తాం అంటే సెకండ్ రోని టాప్ లో పెడుతున్నాను ఈక్వేషన్ ఎట్లయినా రాసుకోవచ్చు కదా సెకండ్ రో మొత్తాన్ని ఫస్ట్ రోగా మార్చాను అండ్ ఫస్ట్ రోని సెకండ్ రోగా మారుస్తాను అట్లా కొద్దిగా మాడిఫై చేస్తున్నా నేను ఎక్స్ ని వైని ఏం మార్చట్లేదు జస్ట్ రోస్ ఎక్స్చేంజ్ చేస్తున్నా 2 and 7 1 and -2 ఇలా మార్చిన తర్వాత ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే స్టెప్ 1 ఏంటంటే ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఉపయోగించి ఈ డౌన్ లో ఉన్న వాటన్నిటిని కూడా జీరోలు చేయాలి అఫ్ కోర్స్ అక్కడ 1 ఉందా 2 ఉందా మనకు అనవసరం ఆ ఎలిమెంట్ జోలికి రౌండ్ చేసిన ఎలిమెంట్ జోలికి వెళ్ళకూడదు దాని కింద ఉన్నటువంటి కాలం ఎలిమెంట్స్ ని జీరో చేయాలి దట్ ఈస్ ఎక్యులర్ ఫామ్ సో నేను దీనికోసం మనకు ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది కాబట్టి దీంతో కూడా అసలు పని లేదు అంతా కూడా అది ఆటోమేటిక్ గా తీసుకోవాలి R3 ఒక్కటి చేసి సరిపోతుంది సో R3 వచ్చేసరికల్లా R3 లో ఏం చేస్తున్నాను R3 మైనస్ ఓకే R3 మైనస్ 2R1 2R1 ఇది ఒక్కటి చేస్తే చాలు కదా ఓకే సో R3 ఒక్క దానిలో చేసిన R1 అలాగే రాసుకోవాలి R1 యాజ్ ఇట్ ఈజ్ రాయండి
ఓకే, R1 0 as it 1 is 5 ఇది జీరో ప్లాన్ చేసాం మనం. 2 minus ఇది ఎంత వస్తుంది? ఇది 7, R3 అంటే 7 కదా. 7 yes, sir. minus 8 minus 1. ఓకే, yes, నెక్స్ట్ 1 minus 6 minus 5. yes. 1 minus 6 minus 5. నెక్స్ట్ minus 2 plus 4. plus 4 minus 2 plus 4 అంటే minus plus 2 2 plus 2. yes. ఓకే, మ్యాట్రిక్స్ అర్థమైంది. అర్థమైంది. ఇప్పుడు స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. స్టెప్ 2కి వెళ్తున్నాం. స్టెప్ 2లో సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ ఉపయోగించుకుని సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ ఈ సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ ఉపయోగించుకుని ఈ ఈ డౌన్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ ని జీరో చేయాలి. సో అగైన్ ఆపరేషన్ కండక్టెడ్ ఎట్ ఎంత R3 R3 లో ఏం చేస్తున్నానంటే R2నే వాడాలి. ఇది రౌండప్ చేసిందే వాడాలి. సో R3 ప్లస్ R2. ఓకే, ఓకే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 0 0 4 1 and this is also 0. నెక్స్ట్ 3 5. ఈ రెండు యాడ్ చేసి ఇక్కడ ఎంత వస్తుందంటే 0 వచ్చేస్తుంది. ఓకే, -2 అండ్ -4. ఈ రెండు యాడ్ చేయమంటున్నారు కదా మనల్ని. యాడ్ చేస్తే -2 వస్తుంది అంతేనా? అంటే ఇక్కడ మీరు R1 R2 అబ్జర్వ్ చేశారు అనుకోండి. -2. R1 ఎంత? ర్యాంక్ 1 ఎంత? ర్యాంక్ 1 ఎట్లా 1? ర్యాంక్ 1 అంటే మీరు ఏం చూడాలంటే ఇది మ్యాట్రిక్స్ ఏ కదా. దీని ర్యాంక్ అడుగుతున్నా. దీని ర్యాంక్ ఎంత? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎంత? ఎన్ని ఉన్నాయి? 1 సార్. ఎట్లా 2 చూసాయింది. ఓకే, 2 అర్థమైందా ఇది? ఓకే, నెక్స్ట్ R2 ఎంత? R2 అంటే మొత్తం మ్యాట్రిక్స్, టోటల్ మ్యాట్రిక్స్ ర్యాంక్. అన్ని జీరోలు అయినట్టుగా ఏమన్నా ఉందా? అన్ని జీరోలు లేదు సార్, లేదు. అన్ని జీరోలు కానీ రోస్ ఎన్ని ఉన్నాయి? అట్లీస్ట్ ఒకటే. 1 సార్. ఏంటి 1? R2నా? అవును. ఎట్లా 1? జీరోలు కాని రోస్ 1 1 అంటున్నాం. జీరోలు కాని రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా మొత్తం మ్యాట్రిక్స్ లో. ఒకటైంది కదా సార్ కింద 2. ఇది మిగిలి ఉందిగా, ఇది ఉందిగా. ఇప్పుడు ఇది నాన్ జీరో రో, ఇది నాన్ జీరో రో. ఇవన్నీ జీరోలే, కానీ ఇది లాస్ట్ ఎలిమెంట్ అది 2 ఉండటం వల్ల నాన్ జీరో రోనే అది ఇంకా. కాబట్టి ఇది ఎంత వచ్చిందంటే 3 నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 3. కానీ R1 ఈక్వల్ టు R1 నాట్ ఈక్వల్ టు R2 అవటం వల్ల, R1 R2 రెండు సమానం కాకపోవటం వల్ల సిస్టమ్ ఈస్ ఇన్కన్సిస్టెంట్. ఏమైంది? ఇన్కన్సిస్టెంట్ అంటే అర్థం ఏంటి? డేటా కరెక్ట్ కాదు, ఇన్కన్సిస్టెంట్. సో ఆన్సర్ ఏం చెప్పాలి మీరు? నో సొల్యూషన్ చెప్పాలి. నో సొల్యూషన్. ఇది అర్థమైందా మీకు? ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. దీని సొల్యూషన్ వస్తుంది. ఇది కాపీ చేయండి. ఈ సిస్టమ్ కాపీ చేయండి. 2x1
మైనస్ 6x3 అంటే x2 గ్యాప్ ఇచ్చాడులే, లేదని చెప్పడానికి అట్లా గ్యాప్ చూపిస్తున్నాడు. ఓకే 2x1 మైనస్ 6x3 ఈక్వల్ టు మైనస్ 8. రాశాను x2 ప్లస్ 2x3 ఈక్వల్ టు 3. ఈజ్ ఈక్వల్ టు 3x1 ప్లస్ 6x2 మైనస్ 2x3 ఈక్వల్ టు మైనస్ 4. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ కాపీ చేద్దాం. ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకి? ఎగ్జాంపుల్ 2x ఎగ్జాంపుల్ 2 ఎంత? 2 x1 మైనస్ 6x3 0 పెట్టండి. 0x2 మైనస్ 6x3 నా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ 8 మైనస్ 8. నెక్స్ట్ 0x1 0x1 లేకపోతే ఇట్లా ప్లస్ పెట్టుకోండి, x2 ప్లస్ x2 ప్లస్ 2x3 ఈజ్ ప్లస్ ఈక్వల్ టు 3x3 ఈజ్ ఈక్వల్ టు 2x3 ఓకే 2x3 ఈజ్ ఈక్వల్ టు 3. 3x1 ఓకే 3x1 ప్లస్ 6x2 ప్లస్ 6x2 మైనస్ 2x3 మైనస్ 2x3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. Yes. ఇప్పుడు ఈ సిస్టమ్ ని మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ లోకి మార్చుకుందాం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ AB is equal to, so 2 0 minus 6 minus 8 minus 8 0 1 2 2 3 3 6 minus 2 minus 2 minus 4. ఓకే, ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది కాబట్టి మనం ఒక 3ని మార్చుకుందాం. 3 దగ్గర ఆపరేషన్ చేయాలి. సో R3లో ఏం చేస్తున్నారంటే ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 ఇంటూ R3 ఓకే మైనస్ 3 ఇంటూ R1 ఇలా చేయండి. ఇటు నెంబర్ అటు నెంబర్ ఇటు జిగ్జాగ్ చేస్తే మీకు డైరెక్ట్ గా కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది. సో 2 ఓకే 0 and 0. ఓకే, నెక్స్ట్ Okay. 0 1 ఇప్పుడు ఇక్కడ చూడండి 2x3 2R3 అంటే R3 అంటేనేమో 6, 2R3 అంటే 12 మైనస్ 3 ఇంటూ 0 12వేగా. నెక్స్ట్ తర్వాత మైనస్ 6 2 మైనస్ 2 పెట్టాలి. 2 ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 4 మైనస్ 3 ఇంటూ మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 6s లేకపోతే రాస్తానులే. 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 3 ఇంటూ మైనస్ 14 వచ్చింది సార్ ఆన్సర్. ఓకే, నో ప్రాబ్లం. ఇంకొక స్టెప్పేలే, అంత మించి ఏం కాదు. బట్ మీరు కూడా ఇలాగే చేయండి. ఏమైనా డౌట్ ఉంటే అసలు రాజీ పడద్దు, ఇలాగే క్యాలిక్యులేషన్ చేయండి. 2 ఇంటూ R3 మీన్స్ 2 ఇంటూ మైనస్ 4 మైనస్ 3 ఇంటూ మైనస్ 8. ఒకసారి ఏమవుతుందంటే మనం ఐతో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఏదైనా పోయిందనుకో, ఒక్క సైన్ తేడా వచ్చినా మనకు ఆన్సర్ రాదు. తెలిసిన సమ్ కూడా మనం పోగొట్టుకున్నట్టు అవుతుంది. అందుకని ఛాన్స్ ఇవ్వకండి. కొద్దిగా ఓపిక చేసుకుని కొంచెం డీటెయిల్డ్గా రాస్తే సరిపోతుంది. అంతకు మించి ఏమీ ఉండదు. అయితే ఇంకొక నిమిషం ఎక్కువ పడుతుంది, ఏం గంటలు చేసినంత మాత్రాన. సో ఇది -4 ప్లస్ ఇప్పుడు చేసుకోండి కావాలంటే -4 ప్లస్ 18 -4 అంటే హౌ మచ్? 14. Yes sir. 14. నెక్స్ట్ -8 and 3 -8 plus 8 3 8 is 24. 24 minus 8 24 minus 8 and 16. 16 plus 16 plus 16. నెక్స్ట్ ఈ
1 ఉపయోగించి ఇప్పుడు దీని కింద 0 చేయాలి. సో ఇక్కడ మనం చేసే ఆపరేషన్ ఏంటంటే లాస్ట్ R3లో ఆపరేషన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే R3లో R3 minus 12 into R2. R3 Yes. minus 12 into R2. Okay. R2. Yeah. 200. ఇదేం మారదు. 200. 010. 0 మన ప్లాన్ ప్రకారం ఇది 0కి ప్లాన్ చేసాం మనం. -6 2 ఎప్పుడు కాలమ్స్ గానే రాస్తుండండి. అండ్ ఆపరేషన్ జరిగే రో దగ్గర కొద్దిగా టైం తీసుకోండి. 14 minus 12 into R2 అంటే 2. ఓకే. నెక్స్ట్ -8 and 3. R3 అంటే 16 minus 12 into R2 అంటే 3. Okay. Yes. That is equal to 200. Next 010 minus 6 2 14 minus 12 2s 24. So minus 10. Tens. Next -8 and 3. 16 minus 12 3 is 36. 16 minus 36 అంటే -20. 20. -20. Okay. So this is echelon form. ఇప్పుడు echelon form లో ఆన్సర్ ఎట్లా చెప్తాలో చూద్దాము. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఇట్లా రాసుకోండి. 2x1 ఇలా రాయాలి. 2x1 plus 0y1 minus sorry ఇది x2 అనుకుంటా. x2 minus 6x3 is equal to -8. This is first equation. Second equation 0x1 plus x2 plus 2x3 is equal to 3. This is second equation from echelon format. And third equation అన్ని జీరోలు minus 10x3 is equal to -20. That means x3 is equal to -20 by -10, which is equal to 2. Therefore x3 is equal to 2 అనే సొల్యూషన్ వచ్చింది. దీన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 0x1 అంటే 0 అయిపోయింది. సో x2 plus 2 into x3 అంటే 2 is equal to 3. So x2 is equal to 3 minus 4, which is equal to -1, అంటే x2 value -1. Okay. And 2 into x1 తెలియదు, x2 అసలు లేదు ఇక్కడ. -6 into x3 అంటే 2 రాయండి, is equal to -8. అంటే 2x1 minus 12 is equal to -8. So 2x1 is equal to 4. Okay. So x1 is equal to 2. So ఇవి ఆన్సర్స్ మనకి. 2 -1 and 2. Okay. Okay. Next. సార్ కొంచెం కిందకన్నా. ఏమ్మా కొంచెం కిందకన్నా. ఇదే అవును సార్. కవి చేసా. సార్ కొంచెం కిందకనండి.